ఉగ్రదాడుల్ని ప్రోత్సహించి సరిహద్దుల్లో కయానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది భారత్. సింధు నదీ జలాల నిలిపివేతతో పాకిస్తాన్లో నదులు ఎండిపోయేలా చేసింది. జమ్మూ కశ్మీర్ మీదుగా ప్రవహిస్తున్న సింధు నదిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నింటినీ మూసేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పాక్కు నీరు నిలుపుదలతో జమ్మూ కశ్మీర్లో వరద ముంపు లేకుండా జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 6 జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేయనుంది. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులున్నారని ఎన్ఐఏ నిర్ధారించడంతో పాక్పై దండెత్తకుండానే ఆ దేశం కోలుకోనియకుండా చేస్తోంది మోడీ సర్కార్. సింధు జలాల్లో ఒక్క చుక్క కూడా పాకిస్తాన్కు పారకుండా చేయడంతో పాక్ ఆయకట్టు ఎండిపోతోంది. సింధు నదిపై రియాసీ జిల్లాలో ఉన్న సలాల్ డ్యామ్ గేట్లన్నింటినీ మూసేశారు. మరోవైపు రాంబన్లోని బాగ్లిహర్ డ్యామ్ గేట్లను మూసేశారు. ఇలా అన్ని ప్రాజెక్టుల గేట్లను మూసివేయడంతో సింధు ఉపనదుల ద్వారా పాక్ భూభాగానికి చేరే నీళ్లు అడుగంటుకుపోతున్నాయి. పాక్ సరిహద్దుల్లో చినాబ్ ఉపనది ఎడారిని తలపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న సింధు జలాల నిలిపివేత నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్ ప్రజలు స్వాగతిస్తున్నారు. పాకిస్తాన్కు నీళ్లు పారకుండా చేస్తేనే ఆ దేశం దారికొస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే సింధు నదిపై డ్యాంల గేట్లు మూసివేతతో ఎగువ నీళ్లుంటే వర్షాకాలంలో భారత్ భూభాగంలో వరద ముంపు పొంచి ఉంటుంది. దీంతో 6 జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉగ్రదాడుల్ని ప్రోత్సహించి సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది భారత్. సింధు నది జలాల నిలిపివేతతో పాకిస్తాన్లో నదులు ఎండిపోయేలా చేసింది. జమ్మూ కాశ్మీర్ మీదుగా ప్రవహిస్తున్న సింధు నదిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నింటినీ మూసేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పాక్కు నీరు నిలుపుదలతో జమ్మూ కాశ్మీర్లో వరద ముంపు లేకుండా జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 6 జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేయనుంది భారత్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, భారత్ తన చర్యలను మరింత కట్టుదిట్టం చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే సింధు జలాల వినియోగం గురించి పాకిస్తాన్కి ఏమాత్రం కూడా చుక్క కూడా అందకుండా చేసేందుకు ఉన్నటువంటి ఒప్పందాన్ని రద్దు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బాగ్లిహారు డ్యామ్ వద్ద భారతదేశానికి జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే అదేవిధంగా గంగా దగ్గర కూడా ఇలాంటి ప్రాజెక్టు ఉంది. ఇదంతా కూడా కేవలం ప్రవాహంలో వచ్చేటువంటి నీటిని హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వాడుకొని ఆ మేరకు జల విద్యుత్తును ఉత్పత్తి చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది భారతదేశానికి. అయితే వీటిని కేవలం వ్యవసాయ సాగునీటి అవసరాల కోసం, కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే భారతదేశానికి వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్కి మాత్రం ఈ జలాలను ఏ రకంగా కానీ ఎంత మేరకైనా కానీ ఉపయోగించుకునేందుకు పూర్తి స్థాయిలో హక్కులున్నాయి. ఇది ఒప్పందంలో ఉన్నటువంటి భాగం. అయితే ఈ సందర్భంగా తాత్కాలికంగా అయినా కానీ ఈ పాకిస్తాన్కు ఈ రకంగా జలాలను నిలుపుదల చేయడంతో పూర్తిగా పాకిస్తాన్కు కొంతమేరకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అయితే దాన్ని పూర్తిగా వెంటనే ఎల్లకాలం దాన్ని నిలుపుదల చేసేందుకు మాత్రం అవకాశం లేదు. ఇది కేవలం ప్రవాహ రూపంలో వచ్చే నీటిని మాత్రమే వాడుకునేందుకు భారతదేశానికి అవకాశం ఉంది. కారణం, అక్కడ రిజర్వాయర్స్లో ఉన్నటువంటి వాటిని ఎక్కువ కెపాసిటీతో, ఎక్కువ సామర్థ్యంతో నిల్వ తీసుకునేటువంటి అవకాశం భారతదేశానికి లేదు. అక్కడ పుడికన్నా తీయాలి, లేకపోతే డ్యామ్ రిజర్వాయర్ యొక్క ఎత్తునైనా పెంచుకోవాలి. కాబట్టి ఇది వెనువెంటనే క్షణాల్లో అయ్యే పని కాదు. కాబట్టి కొంత సమయం పడుతుంది. కాబట్టి కొంతమేరకైనా కానీ పాకిస్తాన్కు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించే అవకాశం భారతదేశానికి లభించింది. ఆ మేరకు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లను ఏ రకంగా పూడికలు తీయాలి, అదేవిధంగా అవసరమైన చోట ఏ రకంగా రిజర్వాయర్ల యొక్క ఎత్తును పెంచుకోవాలనే అంశంపై ఇప్పటికే భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనిపై వెనువెంటనే పనులు కూడా ప్రారంభించింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని రిజర్వాయర్లో ఉన్నటువంటి నీటిని కిందికి వదిలేయడం ద్వారా పాకిస్తాన్కి వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ రిజర్వాయర్ ఖాళీ అయిన తర్వాత అక్కడ పూడికను తీసే కార్యక్రమాన్ని కూడా భారత ప్రభుత్వం చేపట్టింది. ఇదంతా కూడా నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరుగుతుంది. చాలా శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన ఈ పనులని కూడా ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా అనుక్షణం కూడా పర్యవేక్షిస్తూ ఈ డ్యాములను
ఎక్కువ నీటిని సామర్థ్యాన్ని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని ఆలోచిస్తుంది. ఇకపోతే పాకిస్తాన్ ఈ పనులన్నీ పాకిస్తాన్ భారతదేశం చర్యలన్నీ కూడా కొంతమేరకు ఇబ్బంది కలగజేస్తున్నాయి. ఇదే అంశాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించేందుకు పాకిస్తాన్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో కూడా ఇవన్నింటినీ కూడా ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం, ఈ రకంగా కిందికి నీరుని విడుదల చేయకుండా భారత్ దాన్ని నిలుపుదల చేయడం ఇలాంటి అంశాలు కూడా ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ ప్రస్తావించేందుకు ప్రయత్నం చేస్తుంది. చూడాలి అంతర్జాతీయ వేదిక ఈ రకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం భారత ప్రభుత్వం ఏమాత్రం కూడా ఎక్కడా కూడా తను తీసుకున్నటువంటి నిర్ణయాలను అంతర్జాతీయ వేదిక ద్వారా పాకిస్తాన్ను తప్పుడు ప్రచారాలు చేసేందుకు మాత్రం వినియోగిస్తున్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఇప్పటికే ఐక్యరాజ్య సమితిని అప్రమత్తం చేసింది. ఏదేమైనప్పటికీ కూడా ఏ రకంగా అంతర్జాతీయ వేదిక మీద కానీ లేకపోతే ఇతరత్ర అనేకటువంటి దేశాలు ఏమాత్రం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి భారతదేశానికి కలిగించనే ఒక భావం చాలా గట్టిగా భారత ప్రభుత్వంలో ఉంది. ఆ మేరకు ఖచ్చితంగా పాకిస్తాన్ ఎండగట్టాలన్నదే భారతదేశం యొక్క వ్యూహంగా ఉంది. నీటిని ఏమాత్రం కూడా కిందకి విడుదల చేయకుండా నిలుపుదల చేయడం, అదేవిధంగా ఉన్నటువంటి కెపాసిటీని సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో భారత ప్రభుత్వం అడుగులేస్తుంది. ఆ రకంగా పాకిస్తాన్ ఇటు నీటి యుద్ధాన్ని ప్రకటించిన అవకాశం మనం చెప్పుకునేందుకు అవకాశం ఉంది. ఈ రకంగా పాకిస్తాన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాల్లో తొలి చర్యలో భాగంగా భారత్ అడుగులేస్తుంది. ఇక చూడాలి ఏ రకంగా పాకిస్తాను స్పందిస్తుందన్నదే అంశాన్ని మనం వేచి చూడాల్సి ఉంది. ఓకే.